శ్రీమద్భగవద్గీత అధ్యాయం 17 కంటిన్యూషన్ అండి. ముముక్షువులు ఫలాపేక్షను వదిలి వివిధములగు యజ్ఞ దాన తప క్రియలు తచ్చబ్దము ఉచ్చరించి నిర్వర్తింతురు. సద్భావే సాధుభావే చ సదిత్యేతత్ ప్రయజ్యతే ప్రశస్తే కర్మాణి తథా సచ్చబ్దః పార్థ యుజ్యతే. పార్థ, సచ్చబ్దము సత్య విషయములందును మంచి విషయములందును వాడబడును. అట్లే ఉత్తమ కర్మల యందు కూడా సచ్చబ్దము ఉపయోగింపబడును. యజ్ఞే తపసి దానే చ స్థితిః సదితే చోజ్యతే కర్మ చైవ తదర్థీయం సదిత్యేవాభిధీయతే. యజ్ఞ దాన తపస్సుల యందు స్థిరనిష్ట సత్ అని చెప్పబడును. ఈశ్వర ప్రాప్తికి లేక సద్వస్తు ప్రాప్తికి ఆచరించబడు కర్మయంతయు సత్కర్మ అనియే పిలవబడును. అశ్రద్ధయా హుతం దత్తం తపస్తప్తం కృతం చ యత్ అసదిత్యుచ్యతే పార్థ నచ తత్ప్రేత్య నో ఇహ. పార్థ, శ్రద్ధ లేక చేయు హోమము, దానము, తపస్సు తదితర కర్మలు కూడా అసత్కర్మ అనబడును. ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే శ్రద్ధాత్రయ విభాగయోగో నామ సప్తదశోధ్యాయః. ఇట్లు ఉపనిషత్తులను బ్రహ్మ విద్యయు యోగశాస్త్రమును శ్రీకృష్ణార్జున సంవాదమును అగు శ్రీమద్భగవద్గీత యందు శ్రద్ధాత్రయ విభాగయోగ మను 17వ అధ్యాయము. శ్రీమద్భగవద్గీతా అష్టాదశోధ్యాయః మోక్షసన్యాసయోగః. 18వ అధ్యాయము మోక్ష సన్యాస యోగము. 3వ అధ్యాయం ఆరంభమునను 5వ అధ్యాయం ఆరంభమునను అడిగిన ప్రశ్నలే అర్జునుడి సమాప్తి అధ్యాయమునందు కూడా 3వసారి మరలా అడుగుచున్నాడు. క్లిష్టమై వివాదములతో కూడిన ఈ విషమ ప్రశ్నకు భగవానుడు ముమ్మారు తన అభిప్రాయము ముక్తకంఠుడై ఘోషించుచున్నాడు. నిత్యకృత్యములను వర్ణాశ్రమ ధర్మ సంప్రదాయములను అనుసరించి గాని అట్టి వ్యవస్థ లేని చోట స్వభావముగా అనుగుణమగు సత్కర్మాచరణవ గాని నిష్కామ బుద్ధితో అనుష్ఠించి యోగసిద్ధిని వడసి స్థిరచిత్తుడై మోక్షమంద ఆసక్తి కూడా వదిలి పరమాత్ముని చేతి పనిముట్టు వలె పనిచేయుటయే జీవిత పరమ లక్ష్యమని కృష్ణ భగవానుడి సిద్ధాంతము. అర్జున ఉవాచ సన్యాసస్య మహాబాహో తత్వమిచ్ఛామి వేదితుం త్యాగస్య చ హృషీకేశ పృథక్కేశిని దూషణ. అర్జునుడు అన్ను, కృష్ణ, సన్యాసము కర్మ సన్యాసము యొక్క త్యాగము కర్మఫల త్యాగము యొక్కయు తత్వము మరలా నిరుగు కోరుచున్నాడు. శ్రీ భగవానువాచ కామ్యానాం కర్మణాం న్యాసం సన్యాసం కవయో విదుః సర్వకర్మఫలత్యాగం ప్రాహుస్త్యాగం ద్విచక్షణాః. శ్రీ భగవానుడు చెప్పెను, కామ్యకర్మలను వదులుటయే సన్యాసమని విఘ్నుల మతము. అన్ని కర్మల ఫలములను విడుచుటయే
త్యాగమని విమర్శలులందురు. కర్మలు నిత్యములు, నైమిత్తికములు, కామ్యములు అని 3 విధములు. నిత్యము అలన ప్రతిదినము చేయబడు స్థాన సంధ్యాదులు. నైమిత్తికములు అన ఒక నిమిత్తము ఆశ్రయించి అప్పుడప్పుడు వచ్చు శ్రాద్ధాదులు. కామ్యములన్న ఇహపర లోక సంబంధములకు కోరికలు నెరవేర్చుకొనుటకు చేయబడినవి. నిత్య నైమిత్తికములు రెండును దైనందిన కర్తవ్యములు. త్యాధ్యం దోషవదిత్యేకే కర్మ ప్రాహుర్మనీషిణాః యజ్ఞదాన తపః కర్మ నత్యాధ్యామితి చాపరే. కొందరు బుద్ధిమంతులు ప్రతి కర్మయందును ఏదో ఒక దోషముండుటచే కర్మలు సన్యసింపవలెనని అందురు. మరికొందరు యజ్ఞదాన తపః కర్మలు వేద విహితము అగుటచే సన్యసింపకూడా నందురు. నిశ్చయం శృణు మే తత్ర త్యాగే భరత సత్తమా త్యాగో హి పురుష వ్యాఘ్ర త్రివిధ సంప్రకీర్తితః. అర్జున, కర్మత్యాగ విషయములన నా నిశ్చితాభిప్రాయము వినుము. త్యాగము 3 విధములుగా చెప్పబడినది. యజ్ఞదాన తపః కర్మ నత్యాధ్యం కర్మమేవ తత్ యజ్ఞో దానం తపశ్చైవ పావనాని మనీషిణాం. యజ్ఞ దాన తపః కర్మలు సన్యసింపకూడదు, అవి చేసియే తీరవలను. ఏలనయ యజ్ఞము, దానము, తపస్సు మానవులను పావనమునర్చును. ఈ కర్మలు సాధకులకు చిత్తశుద్ధి నొసుగును. అరూఢులకు ప్రయోజనము లేకున్నను వారి ద్వారా ఇతరులకు పవిత్రమనర్చును. ఏతన్యపి తు కర్మాణి సంఘం త్యక్త్వా ఫలాని చ కర్తవ్యానీతి మే పార్థ నిశ్చితం మతముత్తమం. పార్థ, ఇవిను ఇతర కర్మలు కూడా కర్తృత్వాభిమానమును ఆసక్తి వదిలి కర్తవ్య దృష్టితో చేయవలెననే నా నిశ్చితాభిప్రాయము. ఇది ఉత్తమ మార్గము. నియతస్య తు సన్యాసః కర్మణో నోపపద్యతే మోహతస్య పరిత్యాగః తామసః పరికీర్తితః. కర్తవ్య కర్మలను సన్యసించుట తగదు. భ్రమ వలన వానిని త్యజించినచో అది తామస సన్యాసమనబడును.